హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. నేను ఈరోజు అయితే మరొక బ్యూటిఫుల్ శారీ టైజిల్తో అయితే నేను ముందుకు వచ్చాను అండి. ఇది నార్మల్ నిడిల్తో క్రోషియా డిజైన్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి తప్పకుండా. నేను ఇదిగో చూడండి, రింగ్ చూపిస్తున్నాను కదా. నార్మల్ నిడిల్కి వచ్చేసి మనము ఒక 16 లైన్స్ అయితే మనకు 24 లైన్స్ అవుతుంది. అలా పెట్టేసుకొని చూడండి, నేను వేలు మధ్యలో పెట్టేసి అలా రింగ్ లోపల నుంచి మళ్ళీ ఇప్పుడు వేలు మధ్యలో మనం ఉంటుందో సూది, ఆ సూది నుంచి తీసేస్తే మనకు అనేది ముడి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. అలా మొత్తం శారీ అదేంటి రింగ్ మొత్తం అదే విధంగా కంటిన్యూ మనం ముడి వేసుకుంటూ వెళ్ళాలి. వేసేస్తే మనకు ఒక డిజైన్ ఏదైతే మనకు నీట్గా కనిపిస్తుంది. మనకు క్రోషియా డిజైన్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంటుందండి. మీరు ఫుల్ వీడియో చూడడం అయితే మర్చిపోకండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆ విధంగా వేళ్ళు మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టామనంటే దారం అనేది ముడి పడకుండా నీట్గా వస్తుంది. అది డిజైన్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. దారాలు వచ్చేసి మనకు ఒక్కొక్కటి గ్యాప్లో వచ్చేస్తాయి కదా, ఆ ముడి పడేసరికి నీట్గా రాదు. అందుకోసం అని చెప్పేసి వేలు అనేది మనకు ఈ విధంగా పెట్టుకుంటేనే మనకు నీట్గా కనిపిస్తుంది. చూడండి, మీకు అలా వస్తుంది. ఆ విధంగా వేసేసుకుంటూ కంటిన్యూ మనకు రింగ్ మొత్తం రింగ్ మొత్తం ఆ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కదా మనం స్మాల్ బీడ్స్ వచ్చేసి అవి మనం పెట్టేసుకోవాలి. ఆ విధంగా వేసేసుకున్నాక మనం వేసేసుకుంటాం కదా. వేసేసుకున్న తర్వాత అది కొంచెం చూడండి, ఆ విధంగా కనిపిస్తుంది, మనకు నీట్గా కనిపిస్తుంది. మీకు ఒకవేళ అర్థమైంది అనుకుంటే మీరు ఫాస్ట్గా పెట్టేసుకొని చూసుకున్నా నో ప్రాబ్లం అండి, మీ ఇష్టం అది. కాకపోతే ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదిగోండి, ఆ విధంగా వేసుకున్న తర్వాత మనము బీడ్స్, గోల్డ్ బీడ్స్ ఏ విధంగా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా నేను చేసిస్తానండి ఖచ్చితంగా. మీరు నేను నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన కూడా ఇస్తానండి. చూడండి, మీకు కావాలంటే రెడీమేడ్గా కావాలంటే రెడీమేడ్, మీరు శారీ పంపించినా సరే అండి, శారీ చూసి అది ఆ విధంగా వస్తుంది అది. ఒకవేళ మీరు డబల్గా చేసుకోవాలి అన్నా కూడా అదిగోండి సెకండ్. ఇప్పుడు మనకు ఆ ఇదిగోండి పైన ముడి వస్తుంది కదా, ఆ ముడి మధ్యలో నుంచి మనం తీసేస్తే మనకి ఇంకొక లేయర్ వచ్చేస్తుంది. ఆ లేయర్ వచ్చిన తర్వాత చేసేసుకోవచ్చు. మా విధంగా కావాలి అనుకున్నా సరే ఆ విధంగా చేసేసుకోవాలి. అదిగోండి, అలా వేసేసుకున్నాం అనుకోండి, మనకు డబల్ వస్తుంది. అవి వచ్చేసరికి ఏంటంటే ఆ డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. అదిగోండి, ఆ విధంగా కనిపిస్తుంది. మనకు డబల్ క్రోషియా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. అలా చేసుకున్న తర్వాత మనము గోల్డ్ బీడ్స్ పెట్టేసుకొని చేసేసుకోవాలి. నేను ఈ వీడియో అయితే నేను ఈ రింగ్ చుట్టే వరకు అయితే చూపిస్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనం ట్యాజిల్ పెట్టుకోవడము శారీకి పెట్టుకునేది అనేది నేను సెకండ్ పార్ట్లో చూపిస్తానండి. ఎందుకంటే టైం లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు చూడరు, అర్థం కూడా కాదు. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఈ విధంగా పెడుతున్నాను. మీకు మీకు వచ్చు, మీకు అర్థమైంది అనుకుంటే ఫాస్ట్లో పెట్టుకొని చూడండి. లేదు అని అంటే మాత్రం స్లోగా చూడండి, మీకు అర్థమవుతుంది. అదిగోండి, సెకండ్ వచ్చేసి థర్డ్ది వచ్చేసి ఈ గోల్డ్ బీడ్ పెట్టేసుకొని చేసేసుకుంటే సేమ్ ఇప్పుడు ఏ విధంగా వేలు పెట్టేసుకొని చేసుకున్నామో ఆ విధంగా పెట్టేసుకొని చేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ డిజైను. ఇది వచ్చేసి మనము ఏంటి అందరికీ క్రోషియా డిజైన్ అయితే మనము క్రోషియా నీడిల్తో అయితే అందరికీ రాదు కదా. అందుకోసం అని చెప్పేసి నార్మల్ నీడిల్తో ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. చూడండి, ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. అయితే సెకండ్ పార్ట్ వచ్చేసి నేను రేపైనా ఎల్లుండైనా పెడతాను. ఒక 2 డేస్ తర్వాత అయినా 1 డే తర్వాత పెట్టేస్తానండి. చూడండి, ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ డిజైన్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకటి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
మీకు అర్థం కాలేదు అన్నా కూడా నేను మళ్ళీ రిటర్న్ అయితే చెప్తాను చూడండి. అలా పెట్టేసుకొని ఫుల్గా రింగుకు మొత్తం ఆ విధంగా పెట్టేసుకోండి. అక్కడ గ్యాప్ ఎందుకు వదిలాను అంటే అక్కడ ముడి వేసేసుకోవాలి. అక్కడ గ్యాప్ ఎందుకు వదిలాను అంటే అక్కడ మనకు ట్యాజిల్ వస్తుంది, థ్రెడ్ వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి అక్కడికి గ్యాప్ వదిలేసాను. అలా వేసేసుకొని ముడి వేసేసుకుంటే సరిపోతుంది. అలా అక్కడికి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, కట్ చేసుకోవాలి. అదిగోండి చూడండి, ఆ విధంగా మనకు ఒక శారీకి వచ్చేసి మ్యాక్సిమం 24 to 26 అయితే వస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ పార్ట్